హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సరే, ఇప్పుడంటే సిట్టు రిపోర్ట్ వచ్చింది. అందులో జంతు కొవ్వు లేదు అని చెప్పేసి వారు పేజీ నెంబర్ 210లో క్లియర్గా చెప్పారు, నిర్ధారణ చేశారు. ఏవో ట్రేసెస్ ఉన్నాయి, వెజిటేబుల్ ఆయిల్స్ అవి ఇవి అని చెప్పారు. 36 మంది పైన ఛార్జ్ షీట్ వేశారు. ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేరు. సరే, ఇప్పుడంటే మనకంతా తెలుసు కాబట్టి ఎవరైనా మాట్లాడవచ్చు. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 18న ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. నెయ్యికి బదులు జంతు కొవ్వు వాడారు అని. నెయ్యికి బదులు ఇంగ్లీష్లో ఉన్నాడండి. జంతు కొవ్వు వాడారు ఘీకి బదులు అని. సో చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రాతిపదికన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నెయ్యికి బదులు జంతు కొవ్వు వాడారని చెప్పారు. ఈ చిన్న లాజిక్ను గన వాళ్ళు ఎదుర్కోగలిగితే, ఈ చిన్న లాజిక్కి తెలుగుదేశం వాళ్ళు సమాధానం చెప్పగలిగితే, నేను శాశ్వతంగా రాజకీయాలు మాట్లాడుకోకుండా ఆపేస్తానండి. దాని నేపథ్యం చూస్తే, ఆ ట్రక్కులు వచ్చింది తెలుగుదేశం హయాంలో. జూలైలో శాంపుల్స్ తీసుకున్నారు. జూలై 23 రిపోర్ట్ వచ్చింది. సెప్టెంబర్ 18న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఏ ప్రాతిపదికన మాట్లాడారు? ఆ శాంపుల్స్ ఎన్డీడీబీకి పంపిస్తే వచ్చిన రిపోర్ట్ను బేస్ చేసుకొని మాట్లాడారు. ఆ శాంపుల్స్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. నేను చంద్రబాబు నాయుడు గారి పొజిషన్లో ఉంటే, చాలా సున్నితమైన మ్యాటర్ ఇది, మనోభావాలకు సంబంధించిన విషయం. పైగా జూలై 23వ తేదీన రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 18 వరకు నేను మాట్లాడలేదు. పైగా ఎన్డీడీబీ వాళ్ళు ఇది ఖచ్చితత్వమైన రిపోర్ట్ కాదు, ఈ కింది వాటిలో ఏదైనా కలిసే అవకాశం ఉందని చెప్పారు. కాబట్టి ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా, ఒకవేళ చెప్పాలనుకున్నా, బయట చెప్పాలనుకున్నా, రాజకీయ వేదిక పైన కాకుండా, వాళ్ళ 100 రోజుల ఫంక్షన్లో కాకుండా, టీటీడీ వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, ఈ ట్రేసెస్ ఉన్నాయంట, మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము, చేసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని మేము కనిపెడతాము అని కదండి చెప్పాలి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి. మేము 100కు 1000% రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు గారు మాట్లాడారు అని కుండ బద్దలు కొట్టి మేము చెప్తాం. ఎందుకంటే ఒకటి, రాజకీయ వేదికపై మాట్లాడారు. 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారని ఏ విధంగా చెప్పగలరు అండి? ఏ విధంగా చెప్పగలరు? సింపుల్ క్వశ్చన్, చంద్రబాబు గారికి సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు కల్తీ జరిగింది మీ హయాంలో, ట్యాంకర్లు వచ్చింది మీ హయాంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం సంబంధం అండి? ఇప్పుడు కల్తీ జరగడానికి ఏ ఏ ఛాన్సెస్ ఉన్నాయో మనం ఒకసారి ఆలోచిద్దాం. ఈరోజు కాదు, ఈరోజు సిట్ రిపోర్ట్ వచ్చింది తెలిసింది, కానీ ఆ రోజు చంద్రబాబు గారు మాట్లాడే రోజుకి ఏ ఏ అవకాశాలు ఉండే అవకాశం ఉంది? ఒకటి, డ్రైవర్ కల్తీ చేసిండొచ్చా? ఒకటి, క్లీనర్ కల్తీ చేసిండొచ్చా? లేకపోతే ఆ డ్రైవర్కి ఆ క్లీనర్కి వేరే వాళ్ళతో పడక వాళ్ళు ఆ ట్యాంక్లో ఏదన్నా వేసి కల్తీ చేసే అవకాశం ఉందా? లేకపోతే ఆ ట్యాంకును సరిగా క్లీన్ చేయక నెయ్యి కల్తీ అయ్యే అవకాశం ఉందా? లేకపోతే అక్కడ మెషినరీ సరిగా పనిచేయక ఏఆర్ డైరీలో కల్తీ అయ్యే అవకాశం ఉందా? లేకపోతే ఆ ఏఆర్ డైరీ వల్లే డబ్బాషతో చేసే అవకాశం ఉందా? లేకపోతే ఏఆర్ డైరీ పైన పగబట్టి వేరే ఎవరైనా వచ్చేసి కల్తీ చేసే అవకాశం ఉందా? పోనీ రాజకీయంగా అనుకున్న ఆ ట్యాంకుల్లో టీడీపీ వాళ్ళే ఏదైనా జంతు కొవ్వు కలిపే అవకాశం ఉంది కదండి? లేదా ఇతరత్రా ఎవరైనా మత విద్వేషాలు రెచ్చగొట్టాలని కలిపే అవకాశం ఉంది కదండి? ఇన్ని అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటినీ రూల్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? ఒక ఎన్డీడీబీ రిపోర్ట్ సరిపోదు, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. మేము ఆ రోజు కూడా అడిగాం. ఎన్డీడీబీ దీంట్లో అక్కడ క్లారిటీ లేదు, ఎస్ వాల్యూ డిఫరెంట్గా వచ్చిందని చెప్పారు, కానీ అది జంతు కొవ్వా, లేకపోతే వెజిటబుల్ ఆయిలా, పామ్ ఆయిలా, మొక్కజొన్న ఆయిలా, లేకపోతే ఇంకొక ఆయిలా అన్నది వాళ్ళు చెప్పలేదు. ఉండే అవకాశం ఉంది అన్నారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేయొచ్చు కదండి. ఎందుకంటే
ఇప్పుడు జూలై 23 వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు, నేను వెంకటేశ్వర స్వామి భక్తిని, నాకు నిద్ర రావట్లేదు, నేను బాధపడుతున్నాను, నేను తట్టుకోలేకపోతున్నానని జూలై 23 ఆపుకోలేక నువ్వు బయటకు వచ్చేసి చెప్పినా అందులో ఒక అర్థం ఉంది. గుండె పగిలిపోయి చంద్రబాబు నాయుడు తట్టుకోలేక ఒక భక్తుడిగా బాధపడుతూ ఒక ముఖ్యమంత్రి అయినా కానీ భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోలేక బయటకు వచ్చి మాట్లాడారు అనుకోవచ్చు. కానీ 2 నెలలు వెయిట్ చేసినావు కదా స్వామి. జూలై 23 నుంచి సెప్టెంబర్ 18 వరకు నువ్వు మాట్లాడలేదు కదా. ఆ లోపైనా ఇన్వెస్టిగేషన్ చేయించవచ్చు కదా. ఇన్వెస్టిగేషన్ చేయించలేదు, ఏమీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినారు అంటూ. అది రాజకీయం కాదా అండి? రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకోవడం కాదా అండి? ఎందుకు చేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే మళ్ళీ వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే వాళ్లకు ఏఆర్ డైరీ వాళ్లకు ఫిబ్రవరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు వాళ్ళ టెండర్ను అని. ఏఆర్ డైరీ వాళ్ళకు ఇప్పుడు సిట్లో ఏం చెప్తున్నారు, ఏఆర్ డైరీ వాళ్ళకు ఇంకొకరికి ఈ బోలే బాబా వాళ్ళే సప్లై చేసినారు అనేది ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది సిట్టు నిర్ధారిస్తారు. మరి ఆ బోలే బాబాకు నువ్వు పర్మిషన్ ఇచ్చినావు కదా 2018లో. మరి నీకు లేదా అందులో భాగస్వామ్యం? ఇప్పుడు కాదండి, గత 30-40 ఏళ్ళుగా టెండర్ సిస్టమ్ వాడతారు కదా. ఇప్పుడు ఫిబ్రవరిలో టెండర్ వాడితే 6 నెలలు 9 నెలల్లో మీరు సప్లై చేయండి అంటే కొత్త గవర్నమెంట్ వచ్చినా కానీ తప్పకుండా ఆ 6 నెలలు వాళ్ళతోనే నెయ్యి కొనుగోలు చేయాలి. ఇప్పుడు ప్రభుత్వాలు మారినట్టు టీటీడీ ఉద్యోగులు మారరు. ఒక టెండర్ సిస్టమ్ అనేది టీటీడీ ఒక సొంత వాళ్ళ ప్రోటోకాల్స్ గల సంస్థ, ధార్మిక సంస్థ. వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఓన్లీ మా హయాంలో మేము పర్మిషన్ ఇచ్చినాం కాబట్టి మేము తప్పు చేసినట్టు. ఎవరెవరు తప్పు చేసినట్టు? జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు తప్పు చేసినట్టు. ఒక్క ఆధారం ఉందా అండి? ఒక్క ఆధారం ఉందా? ఆ రోజుకి సెప్టెంబర్ 18, 2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కల్తీ చేసినారని ఒక ఆధారం ఉందా? కల్తీ జరిగింటే ఇన్వెస్టిగేషన్ చేయించాలి. మీకు అధికారం ఉంది, మీరు ముఖ్యమంత్రి, మీ దగ్గర వ్యవస్థలు ఉన్నాయి, మీరు చేయించాలి కదా. 2 నెలలు టైం ఉంది. జూలై 23 రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 18 వరకు మీరేం మాట్లాడలేదు. ఎందుకు చేయించలేదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేశారు అంటే ఇంకా బురద జల్లడం కాదండి, అది రాజకీయానికి వాడుకున్నట్లు కాదా? మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంక ఇంతకంటే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ నాకు తెలిసి ఈ భూ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరండి. సింపుల్ క్వశ్చన్, ఏ ప్రాతిపదికన మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కల్తీ చేశారన్నారు? మరి ఈరోజు సిట్ రిపోర్ట్లో ఏమొచ్చింది? 36 మంది పైన వాళ్ళు కేసు కట్టారు. ఎవ్వరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు. భూమన కరుణాకర్ రెడ్డి గారి పేరు లేదు, వైవి సుబ్బారెడ్డి గారి పేర్లు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు. ఏ విధంగా చంద్రబాబు గారు అంత అనాలోచితంగా ఆ రోజు అట్లా మాట్లాడగలరు? అంటే రాజకీయ అవసరాల కోసం. ఇంకొక సూటి ప్రశ్న అండి, ఎవ్వరు అడగని ప్రశ్న. ఇప్పుడు ఏఆర్ డైరీ వాళ్ళ ట్యాంకుల్లో కల్తీ వచ్చింది, అది మేము ఎన్డీడీబీకి రిపోర్ట్లు పంపించామని చెప్పారు, అందులో ఏదో ట్రేసెస్ ఉన్నాయని చెప్పారు. ఏఆర్ డైరీ వాళ్ళ దగ్గర నుంచి ఆ రోజు నీకు తెలిసినా కూడా ఎప్పుడు, ఎన్ని రోజుల తర్వాత వాళ్ళ లైసెన్స్ మీరు రద్దు చేశారు? శాంపుల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎన్ని ట్యాంకులు ఏఆర్ డైరీ నుంచి వచ్చినాయి? మీరు వెంటనే క్యాన్సిల్ చేసారా వాళ్ళ లైసెన్స్ని? దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పాలి కదా. వాళ్ళ దగ్గర సమాధానాలు ఉంటాయి కదండి చెప్పేది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత మత విశ్వాసాన్ని, ఆయన 4 గోడల మధ్య పాటించే మత విశ్వాసాన్ని బూచిగా చూపిస్తూ రాజకీయం చేయాలనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇట్స్ వెరీ సింపుల్ అండి. లేకపోతే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏదో రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నట్టు, దుమ్మెత్తి పోసుకున్నట్టు, ప్రజల మనోభావాలకు, భక్తుల మనోభావాలకు సంబంధించిన పవిత్రమైన లడ్డు విషయంలో ఒక రాజకీయ వేదిక పైన ఇంకొక రాజకీయ పార్టీని విమర్శిస్తూ నువ్వు మాట్లాడతావా? నీకు దైవభక్తి ఉందా? చంద్రబాబు గారిని అడుగుతున్నా, మీకు దైవభక్తి ఉందా? ఏం ఎలాగో 2 నెలలు ఆగినారు, ఇంకొక 2-3 నెలలు ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం ఆధారాలు కనుక్కొని ఎక్కడ తప్పు జరిగింది, ఎవరు ఇలా చేశారు అని చెప్పి ఆలోచించాలి కదా. 325 రూపాయలకు ఏమొస్తుంది అని మీరే మాట్లాడారు చంద్రబాబు గారు.
మరి 2019 ఫిబ్రవరిలో రూ. 291 బోలేబాబా వాళ్ళకి ఎట్లా మీరు టెండర్ కేటాయించారు? ఫస్ట్ 82,000 కేజీల నెయ్యి అడిగారు. మళ్ళీ 12,300 కేజీలు, మొత్తం 94,300 కేజీలు రూ. 291 కేజీతో మీరు బోలేబాబాకు టెండర్ కట్టబెట్టారా లేదా? ఇది నేను చెప్పడం కాదండి, సిట్ రిపోర్ట్లోనే ఉంది. ఆ రోజు రూ. 291 శుద్ధమైన ఆవు నెయ్యి వచ్చిందని మీరు అనుకున్నారు కదా. మరి రూ. 325 వస్తుంది అని చెప్పేసి కొత్త ప్రభుత్వం అనుకుంటే అది నేరమా అండి? అది ఘోరమా అండి? చంద్రబాబు నాయుడు గారే సమాధానం చెప్పాలి. రూ. 291 బోలేబాబా వాళ్ళు టెండర్ సొంతం చేసుకున్నారు ఫిబ్రవరి 2019లో వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే. ఇంకా ఇంతకంటే ఇంకా మనం ఏం చెప్పగలమండి? ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి మాట అండి తప్పైతే చెప్పమనండి, నేను రాజకీయాల్లో లేకుండా వెళ్ళిపోతాను. నేను రాజకీయాలు మాట్లాడను, నేను యూట్యూబ్ మాట్లాడను, నేను ఆంధ్ర రాష్ట్రం గురించి పట్టించుకోను. నేను మాట్లాడిన ప్రతి మాట అక్షర సత్యం. ఇప్పుడు మన ప్రశ్న ఎలా ఉంది? ప్రజల్ని కూడా ఆలోచింపజేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా సమాధానం చెప్పే విధంగా ఉంది. లకారాలు లేవు, బూతులు లేవు, అడ్డగోలు మాటలు లేవు. వాళ్ళ ఇంట్లో ఇది జరిగింది, వీళ్ళ ఇంట్లో ఇది జరిగింది, ఆ రహస్యంగా 4 గోడల మధ్య ఇది జరిగింది, అవి ఏమీ లేవు. వాస్తవాలు మీకు చెప్తున్నాం. ఇవన్నీ కూడా సిట్ రిపోర్ట్లో ఉన్నాయి. నేను చెప్పినది ఏది కూడా నా సొంత మాటలు కాదు. ఎలా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన అపవాదు మోపారు, ఏ ఆధారాలతో వాళ్ళు మోపారు? ఆధారాలు లేవు. మరి రాజకీయంగా బురద జల్లడం కాదండి అది. ఎటువంటి విషయాలు రాజకీయాలు చేయొచ్చండి? పవిత్రమైన లడ్డూ మీద రాజకీయాలు చేస్తారా? ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా రాజకీయాలు చేస్తారా? తప్పు కదండి చంద్రబాబు గారు. ఇప్పటికైనా క్షమాపణ చెప్పండి, లేకపోతే సమాధానం చెప్పండి. మేము అడిగిన ప్రశ్నకు సమాధానం రాదు. ఒక్క వ్యక్తి అనాలోచితంగా, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అనాలోచితంగా, ఇది బాగా మీరు గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అనాలోచితంగా తిరుమల లడ్డూని రాజకీయాల కోసం వాడుకుంటూ ఏ ఆధారాలు లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లే ఏకైక లక్ష్యంతో వారు ఆ రోజు మాట్లాడారు. కాబట్టి ఈరోజు దానికి కొనసాగింపుగా రాష్ట్రంలో ఇన్ని గొడవలు, అనర్థాలు, సజీవ దహనాలు, పెట్రోల్ బాంబులు, కర్రలు, రాడ్లు, గండ్రగొడ్డళ్ళు, కొడవళ్ళు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఇవన్నీ జరుగుతున్నాయండి. చంద్రబాబు ఆ రోజు సంయమనం పాటించి ఆలోచించి, తొందర ఏముంది, ఆల్రెడీ నేను 2 నెలలు వెయిట్ చేశాను, ఇన్వెస్టిగేషన్ చేద్దాము అనుకుంటే ఈ తతంగం ఉండేదే కాదండి. ఒకసారి మీరు కూడా ఆలోచించండి.